చూస్తున్నావా స్వామి, ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డని పావు కాటేసింది. ఈ ఊరి జనంతో పాటు అందరూ నువ్వే దిక్కని కొలుస్తున్నావే. మరి అవంశమని తెలియని నా బిడ్డకి ఎందుకే పరిస్థితి కల్పించావు? ఈ ఉత్సవాల్లో నువ్వు కోరుకున్నది నా బిడ్డ ప్రాణమే అయితే, నా బిడ్డ ప్రాణానికి బదులు నా ప్రాణం తీసుకో. నా బిడ్డని బ్రతికించు, బ్రతికించు, బ్రతికించు. నీకు హారతిస్తూనే ఉంటాను. నా ప్రాణం తీసుకుని నా బిడ్డని బ్రతికించు. అమ్మా, బాబు కళ్ళు తెరిచాడు. శివా, శివ, విచిత్రంగా ఉండదే. కాలనాగు కాటేసినా ఎట్టా బతికినాడబ్బా? ఆ దేవుడి దయ వల్ల మా అదృష్టం బావుండి మా శివకేశవ, చెన్నయ్య, నీ భర్త ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అది అమ్మాజీ చేసిందని తెలియక ఆ రోజు ఒక పెద్ద గండం గడిచిందని అందరం ఊపిరి పీల్చుకున్నాం. కాని అంతకు మించి పెద్ద గండానికే అమ్మాజీ ఏర్పాట్లు చేస్తోందని ఆ క్షణంలో ఎవ్వరికీ తెలీదు. ఏం చేసింది? రా, చూపిస్తాను. అదిగో, ఆ రోజు ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపనకే ఏర్పాట్లు జరుగుతున్నాయి. हरि ओं श्रीमन्महागणाधिपतये नमः। ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। महासरस्वत्यै नमः।
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్యనాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జ్యోషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. హరి ఓం నమస్కారాన్ సమర్పయామి. నీ కొడుకు ప్రాణాలు తీసి నా కొడుకుని వారసుణ్ణి చేద్దామని చూసినానమ్మా. అదృష్టం బాగుండబట్టి బతికిపోయినాడు. కానీ నేను నీ దురదృష్టాన్నిమా, నీ అదృష్టం పోయేదాకా ఎంటాడుతానే ఉంటా. నువ్వు నిలబెట్టబోయే ఈ ధ్వజస్తంభమే నీ ప్రాణాలు తీయబోతా ఉండాది. నీ సావు చక్కగా ఉండాలని బాగా మొక్కుకో. తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. గుళ్ళో దేవుడి కాడ సచ్చే అదృష్టం ఎంతమందికొచ్చాది చెప్పుమా. ఆ అదృష్టం నేనిచ్చాండ, సచ్చిపో. ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, ధ్వజస్తంభ ప్రతిష్టాపనకి సమయం ఆసనమైంది. నెమ్మదిగా లేపండి బాబు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. త్రిపుర, నీకేం కాలేదు కదా? శివా, తప్పించుకుండావు మే. వదినా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. మిగతా వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు కదా? ఎవరికేం కాలేదు త్రిపుర, నీకే పెద్ద గండం తప్పింది. ఇందాక శివుని పాము కరిసింది, ఇప్పుడు మీ మీద ధ్వజస్తంభం పడబోయింది. ఎందుకు ఇలా జరుగుతోంది?
అవునందిరా, ఒకేసారి మీ ఇద్దరికి ప్రాణాపాయం కలగడం ఏంటి? అవునక్క, ఒకదాని తర్వాత ఒకటి ఈ అపశకునాలేంటి? ఎందుకో భయంగా ఉంది. నాకైతే ఏదో అనుమానంగానే ఉందమ్మా. ఒకదాని తర్వాత ఒకటి జరిగాయంటే అనుకోకుండా జరిగినవైతే కాదనిపిస్తోంది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమే, అంతే. దానికే ఎందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు? అయినా ఇది అపశకునం అని ఎందుకు అనుకోవాలి? ఈ ప్రమాదం మాకు జరగాలని రాసిపెట్టుండి ఆ దేవుడి వల్ల తప్పిపోయిందేమో. ఏదైనా మన ఆలోచనని బట్టే ఉంటుంది. పూజారి గారు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కానివ్వండి. అలాగే. కాస్త జాగ్రత్తగా లాగండి అయ్యా. ఐ ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలిత ఫలసిద్ధిరస్తు. ఒకసారి తప్పించుకుంటే అదృష్టవంతురాలు అనుకున్నాను మే, కానీ నువ్వు సావే కావాలని కోరుకుంటే నేను కాదనేదేముండాది? శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. శక్తి స్వరూపిణ్యై నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఒక్క నిమిషం ఆగండి. త్రిపుర, బాబుని తీసుకుని కొంచెం పక్కకి రా. అమ్మా, ఆడవాళ్ళు ఎందుకైనా మంచిది కాస్త దూరంగా ఉండండి. త్రిపుర, రా. పర్వాలేదండి, ఏమీ కాదు. అందరి బాగోగులు నువ్వు చూసుకుంటుంటే నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాదేగా. రా. అవునక్క, కాస్త పక్కకు వెళ్ళు. రండమ్మా. మళ్ళా తప్పించుకుంటావు మే. ఈవిడేంటి అదోలా ఉంది? ఒకవేళ ఈవిడ పని కాదు కదా? పంతులు గారు, కానివ్వండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మవత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసిద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమోవయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సర్వతాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభ్రాప్తాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఒక్క క్షణం గుండెల్లో రాయి పడినట్టు అనిపించిందక్క. నీకు శివకి జరగరాంది ఏదైనా జరుగుంటే మేమంతా ఏమైపోయి ఉండేవాళ్ళం? ఇవేం కాకుండా ఉండాలని దేవుడు నిన్ను పంపించాడేమో. అందుకే తర్వాత వస్తానన్న నువ్వు 2 రోజుల ముందుగానే వచ్చేశావు. ఏది ఏమైనా నా కొడుకు ఈరోజు ప్రాణాలతో ఉన్నాడంటే దానికి కారణం నువ్వే. వీడికి తల్లిగా నేనెంతో నువ్వు కూడా అంతే. తర్వాత ఏమైందమ్మా? ఓం యజ్ఞనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా స్వాహా. ఓం మృత్యుంజయాయ ఇదం నమః.
ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం స్వాహా స్వాహా. అమ్మా, ఇంకా అమ్మాయి రాలేదేమిటి? ముడుపు కట్టడానికి వెళ్ళింది కదా పూజారి గారు, వచ్చేస్తుంది. ఏకదంతాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీమన్మహాగణాధిపతయే ఇదం నమః. ఓం రుద్రాయ. అప్పుడనంగా ముడుపు కట్టేదానికి పోయి ఇప్పటిదాకా ఏం చేస్తాండదబ్బా? కొంప తీసి నా మీద అనుమానంతో ఏమన్నా ఆధారాలు ఎతకతాండదా ఏమి? త్రిపుర, 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 మా త్రిపురమ్మ వచ్చేసింది. మా త్రిపురమ్మ వచ్చేసింది. ఆ అన్నాల దగ్గర ఈశ్వరుని కలిసిన ముసల్ది, గుళ్ళో ఈ పిచ్చిది ఒక్కరేనా ఏమి? అక్కడ త్రిపుర పేరు పిలిచినాదంటే ఎవరో మా గతం తెలిసిన మనిషే అయ్యుంటాది. ఇప్పుడదే ఈశ్వరుని మళ్ళా కలిసి నిజాలేమన్నా చెప్పేచ్చండదా ఏమి? ఉయ్యమ్మో, చెప్పండమ్మా, ఆ ప్రమాదం తప్పించుకున్న త్రిపుర అత్తయ్యకి తర్వాత ఏం జరిగింది? ఆవిడ ఎలా చనిపోయింది? చెప్తానమ్మా. ఇన్నేళ్లుగా గుండెల్లో దాచుకున్న నిజం ఒక్కసారిగా చెప్పేసరికి మళ్ళీ కళ్ళ ముందే అంతా మెదిలి గొంతు మూగపోయిందమ్మా. కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? ఒక్క నిమిషం. ఓం వక్రతుండాయ విద్మహే మహాదేవాయ ధీమహి. అమ్మా, కాసేపట్లో హోమం పూర్తిగా అవస్తోంది. దంపతులు ఇద్దరూ కలిసి పూర్ణాహుతి సమర్పించాలి. ఎవరైనా వెళ్ళి అమ్మాయిని పిలుచుకురండి. నేను వెళ్తానండి. నువ్వు ఉండు మే, నేను పోయి దోలకొచ్చా. ఇదిగోండి, తీసుకోండి. ఆ అమ్మాజీ స్వార్థపరురాలు, దురాశపరురాలు మాత్రమే అనుకున్నాను గాని ప్రాణాలు తీసేంత నీచానికి తెగిస్తుందని అస్సలు ఊహించలేదమ్మా. అదృష్టం బావుండి మొదటి ప్రమాదం నుంచి త్రిపురాంబ తప్పించుకుంది. తర్వాత ఏమైందమ్మా? రాక్షసి వస్తోంది. అమ్మా, అమ్మా, అమ్మా. మే, చెట్టు కాడ ముడుపు కట్టమంటే ఏది మే చేస్తుండవు? అత్తయ్య, అది చేతిలో ఆ టెంక ఏంది మే? ముడుపు కట్టలేదా ఏమి? అదే చెప్తున్నాను అత్తయ్య. ముడుపు కట్టబోతుంటే కొబ్బరికాయ కింద పడి దొర్లుకుంటూ పోయింది. అప్పుడు ఒక పెద్ద ఆవిడ కాయను పట్టుకుని ఇచ్చింది. పెద్దామా? ఎవరామే? ఏది చూపి. రాక్షసువి నువ్వొచ్చాక ఇంకా ఇక్కడ ఎందుకుంటుంది?
ఇక్కడే ఉండాలి అత్తయ్య. కొబ్బరికాయ తీసుకుని థ్యాంక్స్ చెప్పే లోపల వెళ్ళిపోయింది. ఏంది ఎంతసేపు ఆ ముసల్దాంతో మాట్లాడి థ్యాంక్స్ చెప్పేలోపు పోయిందంటావా? నిన్న కూడా ఇట్నే ఎవరో ముసల్దాంతో మాట్లాడి ఎవరు అంటే నీ స్టూడెంట్ అని చెప్పిండావు. నువ్వేదో చేస్తుండావమ్మే. ఇది పద్ధతిగా చెప్తా ఉండా. అయ్యో అదేం లేదత్తయ్య. అయినా మీతో అబద్ధం చెప్తానా? నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. మీ మీదొట్టు.